రాజకీయ నేతగా, ఎటువంటి గాడ్ ఫాదర్ లేకుండా, రాజకీయ కుటుంబ నేతృత్వం లేకుండా వారు ఎదిగిన తీరు ఎంతో స్ఫూర్తిదాయకం. షీఈ్ అ సెల్ఫ్ మేడ్ ఉమెన్. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఆ పార్టీలో చేరారు. 83-85 వరకు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి, 1989-94 వరకు వినుకొండ నియోజకవర్గం నుంచి 2 సార్లు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. నాదెళ్ల భాస్కరరావు గారి ప్రభుత్వంలో సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. తెలుగు మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు. ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలుగా, టీడీపీ అధికార ప్రతినిధిగా అనేక హోదాల్లో సేవలు అందించారు. ఎన్ జనార్దన్ రెడ్డి గారు మరియు డాక్టర్ చెన్నారెడ్డి గారి హయాంలో భారతదేశంలోని చీఫ్ విప్గా పనిచేసిన మొట్టమొదటి మహిళగా ఘనత చెందారు. అదేవిధంగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు. వీరు అనేక నవలలు రచించారు. అత్యంత ప్రసిద్ధి చెందింది నన్నపనేని నవరత్నాలు అన్న 9 నవలల సిరీస్. పాడటం, రాయడం అంటే కూడా ఆవిడ ఎంతో మక్కువ. చిత్రకారులు కూడా. వీరు ఆల్ ఇండియా రేడియోలో ప్రైమ్ టైం సందర్భాల్లో వివిధ ప్రజా ప్రయోజనాలపై మాట్లాడారు. తారకరత్న నటించిన విజేత సినిమాలో జస్టిస్గా కూడా వీరు నటించారు. వీరి భర్త ముకుందరావు గారు. వీరి స్వగ్రామం సరిపూడి, గుంటూరు జిల్లా. రాజకుమార్ గారి గురించి నేను తెలుసుకుంటున్నప్పుడు నాకు ఆసక్తికరమైన కాకుండా స్ఫూర్తిని కల్పించిన విషయాలు ఎన్నో ఉన్నాయి. మొట్టమొదటి ఏంటంటే వారి వయసు, వారి ముఖవర్చస్సు కానీ, వారి చూపుదనం కానీ చూస్తే వారు 1948లో జన్మించారు అంటే వారికి 76-77 ఏళ్ళని మనం నమ్మగలం. ఈ వయసులో కూడా శ్రద్ధ తగ్గని వస్త్రధారణ, నలుగురిలోనూ కొత్త చేతి కనిపించి ఆ హుందాగా, ఇది అందరికీ సాధ్యం కాదు. అన్నింటికంటే ఆశ్చర్యపరిచింది ఏంటో తెలుసా? ఇన్ని ఉన్నత పదవులు అనుభవించిన ఆవిడ, ఇన్ని పుస్తకాలు రాసిన ఆవిడ చదువుకున్నంత వరకు తెలుసా? 5వ తరగతి. విన్నాను, చదవలేదు. 5వ తరగతి, 3వ తరగతి చదవలేదు. అసలు రోడ్డు సరిగ్గా లేవు, చుట్టుపక్కల బడిలో వసతులు లేని, బడి లేని, మాస్టర్ ఇంటికి వచ్చి నేర్పించిన చదువు అంతవరకు. ఆ తర్వాత పుస్తకాలు తెప్పించుకుని తనే నేర్చుకున్నారు. సెల్ఫ్ థాట్. భర్త సహకారంతో చదువుకునే అవకాశం ఉన్నా కూడా పాలిటిక్స్ మీద ఆసక్తితో ఆవిడ చదువు మీద వారి చదువు మధ్య లాంటి అయితేనే ఉంది. తెలుగులో అద్భుత వాగ్దాటి, నిర్భయత్వం, వేదిక మీద తనకంటే విద్యావంతులు ఉన్నా, తనకంటే పెద్దవారు ఉన్నా వెరుపు లేని ఆత్మవిశ్వాసం ఆవిడ ప్రత్యేకత. ఓటుని గెలుపుని సమానంగా తీసుకోవాలి, పదవి లేకపోయినా పనిచేయాలి, విమర్శలు పట్టించుకోవద్దు అనేది ఆవిడ సిద్ధాంతం. ఇంత ఆత్మవిశ్వాసం, నిర్భయత్వం ఒక్క ఖమ్మం అనేది సాధ్యం. ఒకసారి రాజకీయాలు తప్పు చెప్తే కరెక్ట్ చేయమని దాని ఇంటర్నెట్ నాలెడ్జ్. చంద్రబాబు నాయుడు గారు నన్ను అధికార ప్రతినిధిగా చేశారు. 35 ఏళ్ళు నేను తెలుగుదేశంలోకి వచ్చి చంద్రబాబు గారి నాయకత్వంలో అధికార ప్రతినిధిగా చేశారు. రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలుగా సంవత్సరాలు నిర్మించారు. రాష్ట్రంలో అభివృద్ధి ఏదైతే చంద్రబాబు గారు చేస్తారు ఆ కొత్త ఎడ్యుకేషన్ చైర్మన్గా నన్ను చేశారు. తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు. తర్వాత ఎమ్మెల్సీ గారే కాకుండా క్యాబినెట్ ర్యాంక్ నాకు టీడీపీ చేశారు. మళ్ళీ ఎమ్మెల్సీ ఇవ్వడానికి ఆయన ఇబ్బంది అయింది. టీడీపీ ఇచ్చినప్పుడు నేను ఆయన అడిగాను, మరి దర్శనాలు క్యాబినెట్ ర్యాంక్ మళ్ళీ ఎమ్మెల్సీ అయితే వచ్చి సార్ తప్పకుండా అని చెప్పారు. నేను ఇక్కడ అడగలేదు,
నన్ను ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఇవ్వలేకపోయారో వెంటనే నాకు మహిళా కమిషన్ చైర్మన్ ఇచ్చారండి. అందరూ కూడా మెచ్చుకుంటున్న తరుణంలో దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ మారినప్పుడు నేను రిజైన్ చేయడానికి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాను. నేను రిజైన్ చేస్తాను సార్, ఇది ఇచ్చారు, ఇప్పుడు వేరే గవర్నమెంట్ అని. కాన్స్టిట్యూషన్ బాడీ ఇది కాబట్టి రిజైన్ చేయక్కర్లేదు, కాబట్టి ఒక జడ్జితో సమానం, నువ్వు బాగా చేస్తావు, చెయ్యొద్దు అన్నారు. ఆయన మాట వినకుండా నేనే చెప్పాను, ఎందుకంటే నాకు తెలుసు ఏం జరుగుతుందో తెలుసండి. అందుకోసం అని చెప్పి నేను రిజైన్ చేయడం జరిగింది. ఇంకా సంవత్సరం 8 నెలలు ఉందంటే నేను రిజైన్ చేశాను. నేను ఎప్పుడైనా బాధపడితే మా హస్బెండ్ రిజైన్ చేయమని చెప్పారు, నేను కూడా ఆయన మాట చేశాను. బాబు గారు వద్దన్నారు, అయినా చేశాను. ఎప్పుడన్నా నేను మా ఇంట్లో మీరు రిజైన్ చేయించాలంటే సంవత్సరం ఉండేదా అని అంటే మా వారి అంతా తెలుసా. ఇప్పుడు వెంకటేశ్వర గారు కూడా తిప్పలు చూస్తున్నావు కదా, కృష్ణకిషోర్ కూడా తిప్పలు చూసావు కదా, నిమ్మగడ్డ రమేష్ కూడా తిప్పలు చూసావు కదా, అలాగే సర్వీస్ కమిషన్ చైర్మన్ కూడా తిప్పలు చూసావు కదా, ఇంకా నువ్వు ఎలా ఉండాలనుకున్నావు, ఎట్లా ఉంటావు నేను రిజైన్ చేయడం వల్ల ఎంత మంచి పని చేశానో అనుకున్నాను. ఎందుకంటే వీళ్ళందరూ బాగా చూస్తున్నాను. ఒకరి చెప్పండి, దానికి వేడి కాదు కాబట్టి తప్పకూడదు. నేను ఎప్పటికీ చంద్రబాబు ఉంటాను. నమస్కారం. ఇక నేను ఇక్కడ ఏ అర్హతతో నన్ను కూర్చోబెట్టారంటే బసవరాజు అనుకుంటున్నాను. నేను బసవరాజు వారి మనవరాజు, బసవరాజు వారి మేనకోడు. ఎందుకంటే మా అమ్మ బసవరాజు వారు ఆడబడుతుంది. రాబోతు బసవరాజు రామయ్య చౌదరి గారి పేరు ఉంటారు. వారి కుమార్తె మా అమ్మ. రాబోతు బసవరాజు రామయ్య చౌదరి గారు అంటే ఇప్పుడు ఉమేష్ చంద్ర గారు తెలుసు కదా మీకు, నక్సలైట్ చేశారండి. వాళ్ళ తాతగారు ఉమామహేశ్వరరావు గారు వాళ్ళది పెదపూడి. మా తాతగారు అనేది జస్టిస్ పార్టీ అండి. బసవరాజు రామయ్య చౌదరి గారు జస్టిస్ పార్టీలో ఉన్నారు. స్వాతంత్ర చాలా మంది సమయంలో ఆ రోజుల్లో ఎంత గేట్ చేసినా వాళ్ళు జస్టిస్ పార్టీ వదిలిపెట్టలేదు. ఉమేష్ చంద్ర గారి తాతగారు మా తాతగారు. దాని కారణం ఏంటంటే ఇక్కడ రామయ్య చౌదరి గారి ఫ్యామిలీ నుంచి 70 మంది ఉన్నారు. మా విజయ్ కూడా రామయ్య చౌదరి గారి తమ్ముడు కొడుకున్నట్టు. బసవరాజు నాకు మామయ్య గారు, బసవరాజు సాంబశివరావు గారు అబ్బాయి. బసవరాజు రామయ్య గారు మనవాళ్ళు ఒకసారి లేచి కూర్చోండి. రామయ్య మా తాతగారి పేరు. విజయ్కి సహకరిస్తా బసవరాజు రామయ్య చౌదరి గారి తమ్ముడు వాళ్ళు. అలాగే నందమూరి కార్యక్రమాలు గారి కుమారుడైన హరికృష్ణ గారి పెంపుడు యూసుఫ్ ప్రసాద్ వాళ్ళ అబ్బాయి బసవరాజు హరికృష్ణ సినిమాలు తీసుకున్నాడు కదా, చూడండి అంత కళ్యాణ్ రాసు. వాళ్ళు కూడా మా తాతగారి అన్నమ్మ వాళ్ళ అమ్మగారి తాతగారి అన్న మనవరాలే హరికృష్ణ గారి అబ్బాయి కళ్యాణాలు చేస్తున్నారు. అలా చెప్పుకుంటూ బంధువులతో చాలా మంది నాకు చేస్తున్నారు. అందుకోసం చెప్పి చాలా సంతోషం ఉందండి. అమ్మ అనేది ఒకవైపు సంతోషం అయితే బసవరాజు అనేటువంటి మొదలు పెట్టాలి. బసవరాజు వాళ్ళ ఉన్న గొప్పతనాన్ని ఇప్పుడు మనం ఎప్పుడు చెప్పుకున్న వేరే చౌదరి గారి గురించి ఎప్పుడు చెప్పారు, వంశీ గారు, అనురాధ గారు అందరూ చాలా గొప్పగా చెప్పారు కదా. ఎందుకోసం వాళ్ళు ఏదైతే కూడా నిజాయితీతో పనిచేశారు కాబట్టి, నిబద్ధతో పనిచేశారు కాబట్టి, మంచి పేరు తెచ్చుకున్నారు కనుక ఆయన నిలబెడుతూ నిదర్శనం నిజాయితీకి కనుక. అంతేకాదు వాళ్ళ అత్తగారు కూడా గొప్పవారు, మీ అందరూ తెలిసే ఉంటుంది. తిరుమల కోటేశ్వరరావు గారు అరుడైన తిరుమల కోటేశ్వరరావు అంటే మనకు అందరూ కూడా నిజంగా చెప్తున్నాం, మనకందరూ కూడా చాలా గర్వకారణం. మాకంటే రవీంద్రనాథ్ చౌదరి, తిరుమల కోటేశ్వరరావు గారు, చెన్నూరు వెంకటరావు గారు అలాంటి రాజకీయ నాయకులు అంత మంచి గొప్ప వ్యక్తులు. కాబట్టి ఆ తిరుమల కోటేశ్వరరావు అభివృద్ధిగానే కాకుండా బసవరాజు వారి అబ్బాయిగాను వారు ఎంత పర్సనాలిటీ ఎత్తుగా ఉంటారో అంత ఎత్తున ఆయన కీర్తి కూడా భారతదేశం అంతా ఉంది, ఢిల్లీలో కూడా. అంతేకాదు వారి యొక్క మంచితనం కూడా చాలా గొప్ప విషయం. అలాగే గౌతమ్ కోటేశ్వరరావు అనురాధ గారు గుర్తుపట్ల, నేను గుర్తుపట్ల, గడ్డం వేస్తుంది, చాలా చేసుకుంటుంది. ఒకరేమో అక్కడేమో ఏమైనా ఉంటుంది, ఇక్కడేమో నార్త్ ఇండియన్ లాగా కనిపిస్తుంటాయి. దాంతో ఆమె వచ్చి కోటేశ్వర గారు నన్ను అడిగారు,
మా అబ్బాయి ఎవరు సాయి అడిగితే అన్ని కదా పోలీసులు వచ్చారు చెప్పాను అలాగే అనురాధ కూడా నన్ను అడిగారు ఊళ్ళో వచ్చారు ఆయన ఎందుకు చెప్తున్నారంటే అంతా మంచి పేరు అనిపిస్తుంది అది వెళ్ళేటప్పుడు గన్నవరం దారిలో వెళ్తున్నప్పుడు ఏదో వెళ్తున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ చాలా మంచి పేరు ఉంది. మాకు బంధుత్వం కూడా ఉండేదండి. వాళ్ళ అమ్మాయిని నాయకులలో ఎన్టీ రామారావు గారు అమ్మాయిని ఇచ్చారట, మా పెద్దమ్మాయి ఇచ్చారు. అంటే కుట్రాలు రామయ్య గారి అమ్మాయి అక్కడ వాళ్ళందుకే వాళ్ళ కళ్ళు ఇచ్చారు. ఇలా బంధుత్వాలు కూడా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నారంటే కొసరాజు వారు అన్నప్పుడు ఎందుకు ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారంటే కేవలం కొసరాజు ఇంటికి వెళ్తేనే ఉండాలి లేదు. ఆ కుటుంబంలో సంబంధాలు ఉన్నవాడు స్నేహితులు సన్నిహితులు కూడా ఇక్కడికి వచ్చారు. ఈరోజు వంశీ గారు చెప్పినట్టుగా కొన్ని విలువలు పాటించాల్సిన అవసరం కూడా వాళ్ళు చెప్తున్నారు. అట్లా నిబద్ధత ఉందండి కొసరాజు గారు, విధానం ఉంటారు. మాకు చాలా ఆవేశం అండి గుంటూరు వెళ్ళడం కదా కార్యక్రమం. ఇక్కడ ఒక విషయం చెప్తానండి. వంశీ గారు ఈ యొక్క 2 నిమిషాలు ఎక్కువ చెప్తాను. ఒకటి ఉందండి, గుంటూరు జిల్లా వాళ్ళు ఆవేశం ఎక్కువండి, కారం ఎక్కువ తింటారు. అంటేస్తారు అందరికీ కారం ఎక్కువ తింటా ఆవేశం ఉంటుంది. కానీ కృష్ణా జిల్లా వాళ్ళు చాలా తెలియదు. అయితే కృష్ణా జిల్లా వాళ్ళు నా పక్కన అనుకోకండి, మా పూర్వీకుల్ని పుట్టవలేదు, మా ఇంటి పేరు చాపరాలండి. మా తాతగారు చెప్తుండేవారండి. అవునండి, అన్నారు చాపరాలండి. అవునండి, అక్కడ నుంచి చాపరాల వారు వాళ్ళ వ్యవసాయం కలిసి రాక వాళ్ళు అక్కడ రూపాయలంతా గోపాలు వేసుకుని వెళ్ళి నానేటప్పుడు అది తీసుకుని వస్తా ఉంటే ఒక పాలం పెట్టిన వాళ్ళేంటంటే కావుడి మీద అక్కడ మంచిగా సరిగ్గా అనే గ్రామంలో శ్రీపురం మేడుపూరు మధ్య తెలుసు కదా, స్వతంత్ర దాని మార్చండి ఇంట్లో ఉంటుందండి. 2 కిలోమీటర్లు అక్కడ ఇల్లు కట్టుకుని ఇక్కడ ఉన్నారండి. కట్టాడిగా బ్రహ్మాండంగా మేడం కట్టుకున్నది. మీరు సంపాదన చూసి బంధుతో కూర్చారండి. బాగా అంటే చాలా వరకు కూర్చోడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ దోషణం వల్ల కొంచెం ఆ ఊళ్ళో ఉన్నారు చాపరాలు గారు, మా తాతగారు. ఇంకోటి ఏంటంటే ఈ కొసరాజు వారి గురించి చెప్పాలన్నప్పుడు తాతగారు కొసరాజు రామేశ్వరం గారు గోదావరితో చాలా మంచి ప్రేమ గోదావరితో అక్కడ అంటే సినిమాలు తీసి సినిమాలు లేకపోతే వాళ్ళంతా తెలుగు వాళ్ళు అంటారు. కానీ ఒకటి మాత్రం చెప్పొచ్చు, వాడు కట్టిన కట్టడాలు చాలా గట్టిగా ఉంటాయి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. అవి ఊళ్ళలో మా ఊళ్ళలో స్కూల్ బిల్డింగ్స్ కానీ, పంచాయతీ బిల్డింగ్స్ కానీ, మున్సిపల్ బిల్డింగ్స్ కానీ, జనాలు కావచ్చు, నర్సాలు కావచ్చు, ఉల్లిపడ కావచ్చు, బిల్డింగ్స్ అని వాళ్ళు కట్టినాయి, బ్రిటిష్ వాళ్ళు కట్టినాయి. అందుకే తాతగారు ఏమంటారంటే అనేవారంటే ఆయన ప్రసాద్ రామేశ్వరం గారు, మనం పని చేయించుకోవాలి వాళ్ళతో. మన వాళ్ళని మున్సిపెడితే మేము ఎవరు చూస్తూ ఉంటున్నాం, మన వాళ్ళని అవమానిస్తూ ఉంటున్నాం, కానీ పనులు చేయించుకున్నాం. తాతగారు చాలా ఉపయోగించడం, తుర్బడి స్కూల్ పెట్టించడం, తుర్బడి స్కూల్స్ వెళ్తానికి పిల్లలు రావడానికి బ్రిడ్జిలు కట్టడం, ఇవన్నీ కూడా మా తాతగారు మాట్లాడడానికి తీసుకొచ్చారండి. ఒకసారి వ్యవసాయం నీళ్ళు అందకపోతే జనాలి ప్రాంతంలో 3 కాలంలోనూ నేలలో నీళ్ళు వదిలించారు. దీన్ని బట్టి ఏమవుతుంది, కొసరాజు ద్వారా అనేటువంటిది కీర్తి ఉందనేది అర్థం అవుతుంది. అందుకని కొసరాజు వారి మనవరాలుగా నేను కొసరాజు రామేశ్వర గారి కుమార్తెను కూతురుగా పెట్టినందుకు కొసరాజు గారు మా తాతగారు మా మేనబాబు గారు చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను. అలాగే నమ్మకలేదు వారిని నేను ఇవ్వలేదు, నమ్మకలేదు మా అత్తగారికి ఇవ్వలేదు, నాకు అనుభవం పేరు చాపరన్న. కాబట్టి కాబట్టి చెప్పాను కాబోతు కొసరాజు రామేశ్వర గారు చెప్పమన్నారు. ఆ బిరుదు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఆయన చేసిన సేవలకి
తాతగారు పిలిపించి సన్మానం చేసి వెళ్ళారు. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. ఇంకా ఎక్కువసేపు మాట్లాడటం బాగా కాదు, ఎందుకంటే మీరు మాకు మంచి భోజనాలు పెట్టుకుంటున్నారు, అందరూ ఉంటారు. మీ అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే ఒక విషయం చెప్పవలసింది. మీరు ఇందాక అన్నారు కదా, సూచన చేస్తాను. పేదవాళ్ళు ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఖచ్చితంగా న్యాయం చేస్తారు. మిమ్మల్ని దాన్ని తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. పెద్దది అప్పుల పాలైపోయి రాష్ట్ర ఖజానా తక్కువ ఉందండి, ఖజానా ఖాళీ అయింది. అందుకోసం ఏంటంటే ఆరోగ్యశ్రీ అనేటువంటిది డబ్బులు ఇచ్చే పరిస్థితులు లేదు, మొదలైన వెళ్ళలేదు, ఇప్పుడు ఇచ్చే పరిస్థితులు లేదు. అందుకని కొత్తరాజు వాళ్ళ కుటుంబాల్లో కాదు, అమ్మవాళ్ళు అంటే ఇందాక అన్నారు కొత్త రాజస్వం ఉంది, నిబద్ధత ఉంది, నిజాయితీ ఉంది, మంచి పేరుంది, అంతమస్తుగా ఉంటారు. కానీ కొత్తరాజు వాళ్ళ ఫ్యామిలీస్లో కూడా పేదవాడు ఉన్నారు. మరి అనారోగ్యం పాలైనప్పుడు ఏదైనా పెద్ద ఖర్చు వచ్చినప్పుడు ఇవ్వడానికి ఖచ్చితంగా చంద్రబాబు గారు ముందు ఉంటారు. మరి నేను అనురాధగా తప్పనిసరిగా మాట్లాడగలను. అయితే ఈ గవర్నమెంట్లో మాకు ఇప్పుడే వచ్చింది కాబట్టి ఇక ముందు మనం రిక్వెస్ట్ చేయాల్సింది ఏంటంటే, మన విజయ్ గారి వాళ్ళు కూడా చాలా మంది తుఫాను కోసం కూడా చంద్రబాబు గారిని డబ్బులు తీసుకొచ్చి ఇచ్చారు. మనం ఏం చేయాలంటే చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేయాల్సింది, ఈ ఆరోగ్యశ్రీ వైద్యానికి మాత్రం మనం వాళ్ళని చూడాలనుకుంటున్నాం. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు డబ్బులు కట్టాలి, ఆరోగ్యశ్రీ డబ్బులు రావడానికి రాయిపోయిన వాళ్ళు. అందుకే ఈ గవర్నమెంట్లో మన వాళ్ళు చాలా మంది ఉంటారు, మన వాళ్ళలో పేదవాళ్ళు అంటే ఆర్థికంగా ఏర్పడిన వాళ్ళు, వాళ్ళకి మనం సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. చంద్రబాబు గారు వాళ్ళు చేయటాము తప్పనిసరిగా నా మధ్య సహాయం నేను చేస్తానండి. ఎవరైనా పేద పిల్లలు చదివించాలన్నప్పుడు కూడా తప్పకుండా మేము కూడా ఏదైనా జరిగినప్పుడు మా శక్తితో అంటే అందరికి కానీ కాకపోయినా మా పిల్లలు అబ్బాయిలు కాబట్టి వాళ్ళ పిల్లలు అప్పుడు కానీ ఏదో సాయం కావాలి తప్పనిసరి చేయడానికి మేము చదువుతున్నామండి. మనమంతా కూడా కొత్తరాజు ఫ్యామిలీ సమావేశం అయ్యామంటే ఒక సందేశం ఇవ్వడానికి, ఒక ఆలోచన చేయడానికి, వారి సమస్యల పరిష్కారం నడిపించడానికి, మన కీర్తిని ఎక్కడా కూడా ఎవరు కూడా కీర్తిపరిచే విధంగా ఏదో చూపించే విధంగా లేకుండా సగర్వంగా తలెత్తుకుని తిరగడానికి ఎప్పుడు కూడా మనం ముందుంటామని, దానికోసం మన ముందుటువంటి సభను మనం ఏర్పాటు చేయాలని. ఇందాక మీరు అన్నారు ఏది కరోనా వచ్చింది అందుకోసం మేము నిర్వహించలేకపోయినా అందుకలా చెప్పారు. రైతులకు 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఆలోచించింది కాబట్టి మనం చేయలేకపోయాం. ఇప్పుడు సమావేశం జరుగుతున్నందుకు ఎంసీ గారు చెప్పారు, ఇప్పుడు సమావేశం జరిగినప్పుడు తీసుకొని జైల్లో పెట్టిన ఆశ్చర్యపడకండి. నేను ఎదుగుతున్నాను మండలి చుట్టూ కనుక ఆమె చేసే కొంచెం కాలేజ్ ఏమీ లేకుండా కాబట్టి ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం మాత్రం చంద్రబాబు గారు ఖచ్చితంగా పిల్లలకి విలువైన వాళ్ళకి అందుబాటు వర్గాలు తెలియదని అనుకున్నాం. అలా చేసుకుని ఏదైతే ఆర్థికంగా ఎన్నోలేక కొత్తరాజు వారి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అనారోగ్యం పాలైనప్పుడు చంద్రబాబు గారు కూడా సహాయ సహకారాలు తీసుకున్నాం. దానికి మా వంతుగా ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పి మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై కొత్తరాజు, జై కొత్తరాజు. రాజుగారి గౌరవం తన రాజ్యం అంచుల వరకే, కానీ విద్వాంసులు మటుకు ప్రపంచంగా గౌరవిస్తుంది. అదే విద్వాంసులు కేటీఆర్ గారు. వేల సంఖ్యలో దేశ విదేశాలు అద్భుతంగా రామకృష్ణ కేటీఆర్ గారి శిష్యులు వారి ఖ్యాతిని ఖండాంతరాలు తీసుకుంటున్నారు. ఐఐటి విద్యను పాఠశాల స్థాయి 2 దశాబ్దాలు విజ్ఞాన కడిగిన కేటీఆర్ గారు మాట్లాడవలసింది. నమస్కారం. పిల్లలకు ఆశీస్సులు. ఒక 3-4 years బ్యాక్ గుడ్లవల్లిలో జరిగిన ఇదే సమావేశంలో నేను చిన్న అనౌన్స్మెంట్ చేశాను. అదేంటంటే పేద పిల్లలకి ఫస్ట్ అవుట్ పెట్టుకున్న దానికి విద్య వాళ్ళకి ఉచితంగా ఇద్దామని చెప్పి నేను ఆ రోజున అనౌన్స్ చేయడం జరిగింది. అనౌన్స్ చేసిన తర్వాత నేను కొంతమంది పెద్దల ఆశీస్సులు నేను తీసుకున్నాను. ఎందుకని వాళ్ళ తీసుకున్నానంటే వాళ్ళు
ఏ మాత్రం కూడా కరెక్షన్ లేని మచ్చలేని ఆఫీసర్ వాడు. వేరే చదువులకు తెలిసాను, నెక్స్ట్ ఏదేశ్వర గారు తెలిసాను. ఇక్కడ ఈ సమాజంలో లేరు ఒకళ్ళు, కోడే దుర్గాప్రసాద్ గారు ఐపీఎస్, ఆయన కూడా నేను తెలిసాను. వీళ్ళందరి ఆశీస్సులు తీసుకునే మీరు ఏదైనా సహకారం మీరు సరిగ్గా మేము అందిస్తామని ఆశీస్సులు తీసుకునే స్టార్ట్ చేశాను. అది ప్రస్తుతం ఏ పొజిషన్లో ఉందని విల్ గెట్ ఇన్ టు మోస్ట్ ఆఫ్ దెమ్, అంటే ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ దెమ్ విల్ గెట్ ఇన్ టు ఐఐటీస్, ఎన్ఐటీస్ అండ్ ట్రిపుల్ ఐటీస్. ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ అంటే దేర్ డెడికేషన్ టువర్డ్స్ ఎడ్యుకేషన్ లేకపోతే వాళ్ళ బిహేవియర్ ఎందుకు చూసిన తర్వాత నేను చేసిన పనికి నేను పశ్చాత్తాపడలేదు, చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి కాస్ట్ కూడా నేను తీసుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఈ ట్రస్ట్ గురించి నేను మాట్లాడినప్పుడు ఒక విషయాన్ని గుర్తు చేసుకోవడానికి నేను గర్వపడతాను. ఏంటంటే ఈ ట్రస్ట్ నడపడం అనేది ఇప్పుడు నేను ఆర్థికంగా ఎవరి సహాయం తీసుకోవట్లేదు, అది ప్రస్తుతానికి అవసరం లేదు నాకు అది. అయితే అందరూ ఆశీస్సులు ఉంటేనే ట్రస్ట్ నడపగలుగుతుంది. ఏ విషయంలో అంటే ఇప్పుడు మనిషికి ఉన్న అన్ని గుణాల్లోకి ఒకరికి సహాయం చేయడం అనే గుణం ఉత్కృష్టమే, అంటే అన్నిటికంటే గ్రేట్ అని నేను నమ్ముతాను. ఆ సహాయం కూడా అనేక రకాలుగా చేయొచ్చు, మనిషికి మనిషి సహాయం అనేక రకాలుగా చేయవచ్చు. దీనిలో అత్యంత గొప్పది ఏంటంటే విద్యాదానాన్ని నేను నమ్ముతాను. దానికి మీ అందరి సహకారాన్ని ఏం కోరుతున్నారంటే నాకు ఫైనాన్షియల్గా నమ్మలేదు, కానీ మీ చుట్టుపక్కల సంఘంలో మీరు గమనించినప్పుడు కొంతమంది పేద పిల్లలు ఉంటారు, వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్నది అని మీకు అనిపిస్తే వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయొచ్చు. ఫస్ట్ అంటే స్వార్థం ఉంటుంది కదా, ఫస్ట్ ప్రసాద్ వారిని ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు తర్వాత అమ్మాస్ని ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆ తర్వాత అసలు లేకపోతే మిగతా అంటే నాకు క్యాస్ట్ విషయంలో నేనైతే అందరినీ తీసుకున్నానండి. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 40 to 50% అమ్మాస్ పిల్లలు ఉన్నారు. నెక్స్ట్ ప్రసాద్ వారి ఇంటి పేరుతో ఇద్దరే ఉన్నారు. వాళ్ళు నాకు కొంచెం అది ఉత్సాహంగా ఉంది. మీరు తలుచుకుంటే కొంతమంది పిల్లలకి మీరు అవకాశాన్ని ఇచ్చేవాళ్ళు అవుతారు. మీరు ఫైండ్ అవుట్ చేయండి. నేను ముఖ్యంగా అనిల్ గారిని రాజేశ్వర్ గారిని కోరేది ఏంటంటే వాళ్ళ డేటాబేస్ తయారు చేస్తే ఎవరెక్కడ చదువుతున్నారు, ఏ క్లాసులో ఉన్నారు, వాళ్ళకి January 11th ప్రతి సంవత్సరం January 11th టెస్ట్ ఉంటుంది. గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకోవడానికి ఒకటే కారణం చెప్తా. ఈ అంటే ఈ ట్రస్ట్కి ఇప్పటికి 202 అని చెప్పే కదా, ప్రస్తుతం ఎవ్రీ ఇయర్ వాళ్ళకి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ఏడు 100 మంది ఎక్స్ట్రా అవుతారు, 100 మంది చదువుతున్నారు 300, నెక్స్ట్ ఇయర్ 200 మంది చదువుతారు, 400, 450 అవుతారు. వీళ్ళకి సుమారుగా 3 to 4 కోర్స్ ఎవ్రీ ఖర్చు అవుతుంది. కారణం ఏంటంటే వాళ్ళు చెప్పే టీచర్స్ మినిమం 2 lakhs to 2.5 lakhs పర్ మంత్ తీసుకునే టీచర్తో నేను చెప్పిస్తున్నాను, టీచర్స్ అండ్ ప్రొఫెసర్తో చెప్పిస్తున్నాను. అందుకని వాళ్ళు చెప్పినప్పుడు ఆ చదువు అర్థం చేసుకోగల శక్తి ఉన్నప్పుడే వాళ్ళకి ఉపయోగం చేకూరుతుంది. అందుకని సెలక్షన్ అంటే టెస్ట్ పెట్టి సెలక్షన్ చేయడం కారణం అది. అంటే చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోయినా, సరైన పర్సెప్షన్ లేకపోయినా ఆ చదువు ఉపయోగపడదు. అందువల్ల ఏమవుతుందంటే మీరు జనవరి 11 అది మే 8 పరీక్ష రాయించగలిగితే మీకు అంటే నేనేది మీలో కొంతమంది స్థితిపతి ఉండొచ్చు, నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు, ఐ నాట్ ఇంట్రెస్టెడ్. ఎందుకంటే మీరు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ చిల్డ్రన్, ఎవరి సహాయం పిల్లవాడు. అయితే మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు, వీటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి ఎవరికైనా డేట్ గురించి చెప్పి ట్రస్ట్ గురించి చెప్తే అది మోస్ట్ థ్యాంక్ఫుల్ టు యూ. నన్ను మంచి ఎడ్యుకేషన్ విషయంలో ఉన్నత స్థాయిలో ఉంచడానికి కారణం ఎవరంటే ముఖ్యంగా నా తండ్రి, అప్పు చేసిన చదివించిన నా తండ్రి. నెక్స్ట్ ఏంటంటే నా మీద నమ్మకం చేత నా దగ్గర పిల్లలను చేర్పించిన లక్షలాది మంది పేరెంట్స్, కష్టపడి చదివి మంచి మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు అందరికీ నేను రుణపడి ఉన్నాను. ఆ సభాముఖంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే మనకి అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. నమస్కారం. వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్. ఈరోజు గడ్డే రామ్మోహన్ రావు గారు అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నారు. ఒక యువకుడు మరణించడం అంటే శవయాత్ర జరుగుతూనే ఉంది.
దాంట్లో ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి అనురాధ గారిని తన వంతు కార్యక్రమం కూడా నిర్వహించడం ఇక్కడ కోరడం జరిగింది. అందరూ ఎదురు చూస్తున్న శ్రీ ఏపీ వెంకటేశ్వరరావు గారు వారిని ముందుకు వచ్చి మా చిన్న సన్మానం సార్. సినిమాల్లో కనిపించే వాళ్ళు కాదని హీరోలు జన జీవనం నుంచి జనం మధ్య నుంచి పుట్టి అన్యాయాన్ని ఎదుర్కోవటానికి ఛాతి ఎదురు గెలిచేవాడే రియల్ హీరో అంటూ తెలుగు ప్రజలతో కొనియాడబడుతూ డీజీపీ శ్రీ ఏపీ వెంకటేశ్వరరావు గారు బాల వెంకటేశ్వరరావు గారు ఐపీఎస్ కుట్రపూరిత నిరూపించలేని అభియోగాలతో జగన్ ప్రభుత్వం 5 ఏళ్ళు సస్పెండ్ చేస్తే సుదీర్ఘ న్యాయ పోరాటం చేసుకుని నీలాంటి సైకో కింద పనిచేసేదానికంటే మా ఊరి పొలం దున్నుకుంటా ఓపెన్గా డిక్లేర్ చేసి ఇలా కలిసిపెట్టి వ్యవసాయ బంధువుల రైతు బిడ్డ బుద్ధి బలం యశోధైర్యం నిర్భయత్వం వాక్పటుత్వం ఇవన్నీ వీరి వ్యక్తిత్వానికి వన్నెతించిన లక్షణాలు. ఎదుటి వారి హృదయాలను సూటిగా తాకే మాటలతో ఆలోచనలు ఎక్కించే ఆయన ప్రసంగాలు చాలా వినసొప్పుగా ఇంకా ఇంకా వినాలనేట్టుగా ఉంటాయి. అందుకని ఇంతసేపు మీరు కూర్చోబెట్టడానికి వారిని ఇంతసేపు అర్థం జరిగింది చూపించాలని సార్. వీరు నూజువీలో జన్మించారు. తల్లిదండ్రులు గవర్నమెంట్ టీచర్స్. ఆర్ఎస్సి నాగ్పూర్ నుంచి ఇంజనీరింగ్ పట్టారు. ఐఐటి ఢిల్లీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్లో ఎంటెక్ పట్టారు. 1989లో ఐపీఎస్ ఎంపికయ్యారు. ఇక వారి కెరియర్ చాలా పెద్దగా ఉన్నది. మీ ఓటు ఉందా వింటారా? ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. పెద్దపల్లి ఏఎస్పీగా మొట్టమొదటి పోస్టు కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో నక్సలైట్ సంచరిత కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఎన్నోసార్లు కృతితో ప్రాణాపాయం నుంచి బతికించుకున్నారు. నక్సలైట్స్ చేసిన టెలిఫోన్ ఎక్స్చేంజ్లను, పోలీస్ స్టేషన్లు పునర్నిర్మాణం చేసే ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నారు. పోలీసు యంత్రాంగాన్ని బలపరిచే విధంగా ఎన్నో మార్పులకి వీరు శ్రీకారం చుట్టారు. ఇంటి వద్దనే ఎఫ్ఐఆర్ నమోదు, డయల్ 100 కార్యక్రమాలకు దగ్గరగా పర్యవేక్షించారు. ఆయన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో పదవులు ఎస్పీ గాను, కమిషనర్ గాను, జాయింట్ కమిషనర్ గాను, ఐజీ గాను ఇంకా చాలా పదవులు ఆయన అధిరోహించారు. ఉగ్రవాద చర్యల కంటే ఆక్టోపస్ ఐజీగా, ఏపీఎస్ బెటాలియన్ ఐజీగా సేవలందించారు. ఐక్యరాజ్య సమితి శాంతి దళంలో పనిచేశారు. ఎస్పీఎఫ్లో పనిచేస్తున్నప్పుడు రాష్ట్రపతి మెడల్ పొందారు. 2015లో విజయవాడ పోలీస్ కమిషనర్గా పనిచేశారు. 2019లో ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీగా ఉన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య సమయంలో వీళ్ళే ఇంటెలిజెన్స్ అన్నారు. సో మే 30న 2019లో జగన్ గారి ప్రమాణ స్వీకారం, మే 31న అర్థం లేని అభియోగాలతో ఏపీ గారి సస్పెన్షన్. ఆ తర్వాత ఆయన చేసిన న్యాయ పోరాటం అందరికీ తెలుసు. 2 ఏళ్ల కంటే ఎక్కువగా సివిల్ సర్వీసెస్లో ఉన్న వారిని సస్పెండ్ చేయకూడదని కోర్టు ఉత్తర్వులు. దాన్ని అనుసరించి 2022 ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా పోస్టింగ్. 14 రోజులకే మళ్ళీ సస్పెన్షన్. ఒకే అభియోగాన్ని 2 సార్లు ఎలా సస్పెండ్ చేస్తారని సుప్రీంకోర్టు ఖండన చేస్తే ప్రభుత్వం నుంచి స్పందన లేదు. హైకోర్టు ఆదేశాల ప్రకారం 2024 మే 31న సర్వీస్లో చివరి రోజున రీస్టేట్ చేయబడ్డారు. 5 ఏళ్లు ఆపేసిన జీవితత్యాల కోసం మరొక్కసారి న్యాయ పోరాటం. ఆయన రిటైర్ అయిన రోజు ఆయనతో పనిచేసిన వారు ఆయన భుజాల మీద గురించి సీన్ చూస్తుంటే ఆయన ప్రజల మనసుల్లో ఏ స్థాయిలో పీఠం వేశారో అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభియోగాలు ఎక్కువైపడ్డాయి. ఇది శుభవార్త. రిటైర్ అయ్యే అన్నమాట ఏంటంటే, నేను వృత్తి రీత్యా రిటైర్ అయ్యాను కానీ అన్యాయాన్ని ఎదుర్కోవడం, అణిచివేతలు ఎదుర్కోవడం, అమాయకులు ఇబ్బందికి గురి అయితే వారికి సహాయం చేయడం కాదు. ఆరోగ్యంగా ఉన్నంత వరకు, కాళ్ళు చేతులు ఆడినంత వరకు, ఆఖరి క్షణం వరకు ఆ పద్ధతిలో ఉంటాను. ఎంతో స్ఫూర్తిదాయకంగా ప్రత్యక్షంగా ఆయన అందరూ పెట్టుకోవడం ప్రసంగించవలసిన అందరికీ
సీనియర్గా అందరూ గౌరవించేటటువంటి కేఎం చౌదరి గారు, అలాగే రాజ్కుమార్ గారు, జగన్రావు గారు స్వశక్తితో ఎంత ఎత్తుకు ఎదగలమో చేసి చూపించినటువంటి కేటీఆర్ గారు, బాక్సీ అందరికీ శుభాకాంక్షలు. అలాగే విజయ్ కుమార్ గారు, మీరందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి మీ అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. 2 సంవత్సరాల కిందట గుడ్లవల్లిలో ఇలాగే ప్రసాద్ గారి పార్టీ సమావేశం జరిగింది. కానీ నేను కూడా ప్రసాద్ గారు హైదరాబాద్ నుండి వెళ్ళాను. నేను ప్రసాద్ గారి పార్టీ సమావేశం మొదటిసారి 2వ సారి. ఉదయం 14వ సంవత్సరంలో ఆయన ముందు నేను విజయవాడ కమిషనర్గా ఉన్నాను. జ్యోతి మహల్ అని ఒక థియేటర్ ఉండేది విజయవాడలో, దాన్ని మార్చేసి కన్వెన్షన్ హాల్ పెట్టారు. అక్కడ కేఎం చౌదరి గారికి పౌర సన్మానం నిర్వహించారు. అదే గద్యానురావు గారు కూడా ఉన్నారు, గద్యానురావు గారు ఉన్నారు, పంచుమతి అనురావు గారు ఉన్నారు. ఆ సందర్భంగా నేను మాట్లాడుతూ మనం హీరోల కోసం ఎక్కడ వెతుకుంటాం, అదేం అక్కర్లేదు, మన పక్కనే ఉన్నాడు కేవీ చౌదరి గారు. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ గురించి కొంచెం ఎక్కువ పేపర్లో వస్తుంది కాబట్టి వాళ్ళు ప్రజలకు ఎక్కువ తెలుస్తుంది. కానీ ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసిన నాడు ఒక సింహంగా మత్స లేకుండా డైరెక్ట్ జనరల్ ఆఫ్ ఆపరేషన్స్ ఆల్ ఇండియా లెవెల్లో చేసి దీన్ని ఎవరూ ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు అనే పేరు తెచ్చుకున్నటువంటి కేఎం చౌదరి గారికి ఇప్పట్లో కేంద్ర ప్రభుత్వం సముచితంగానే చీఫ్ విజిలెన్స్ కమిషనర్ గారు నియమించింది. అక్కడ కూడా అంతే నిక్కచ్చిగా ఆ పదవిని నిర్వహించారు. కాబట్టి రోజువారీ పేపర్లో మనకు కనపడినటువంటి నిజాయితీలో కేఎం చౌదరి వారితో పాటుగా ఈ సభలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. మిత్రులారా, ఏ గవర్నమెంట్ సర్వెంట్ కూడా ఇది ఎవరు కాదని చెప్తే మైక్ మార్చాలి. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కానీ ఎవరో ఒకరిని బతిమాలని లేకపోతే సమాధానం ఇచ్చుకుని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుని దీని నుంచి బయటపడదామని అనుకుంటారు తప్ప గవర్నమెంట్ పోట్లాడ పెట్టుకోవాలని ఎవరో అనుకోరు. అలాగే నేను కూడా నా 30 సంవత్సరాల సర్వీస్లో ఎప్పుడు గవర్నమెంట్ పోట్లాడ పెట్టుకోవాలి. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, పోయి ఎన్నో ప్రభుత్వాల్లో నాకు కొన్ని చేదనుభవాలు ఎదురైనప్పటికీ కూడా కొన్ని సరే పోయి ప్రభుత్వం పోయినాక మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తుంది, ఈ పోస్టింగ్ కదా ఇంకొక పోస్టింగ్ అన్నట్టు ఉన్నాయో తప్ప ఈనాడు నేను గవర్నమెంట్ కూడా పెట్టుకోను. నా 30 ఏళ్ల సర్వీస్లో కొంచెం సరైన ఉద్యోగాలు చేసి మేబీ ఒక 10-15 ఏళ్ళు ఉంటుంది. ఈవెన్ 10-15 ఏళ్ళు వైఎస్ రాజశేఖర గారు వచ్చిన దగ్గర నుంచి వారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ కమ్మ వ్యతిరేకత అనేది ఒక రాజ్య పాలసీగా, రాజ్య విధానంగా, స్టేట్ పాలసీగా వారు అమలు చేసిన దగ్గర నుంచి మాకు పోస్టింగ్ రావడం మానేసి ఆ 10 సంవత్సరాలు ఏదో మారుమూల కాలం పెట్టేసింది. ఆ విధంగా
30 సంవత్సరాలు 15 సంవత్సరాలు సర్వీస్ ఉద్యోగం చేసాం. 15 సంవత్సరాలు ఎక్కడో ఇన్సిగ్నిఫికెంట్ పోస్టులో చేసేవాడు. ఆ ఇన్సిగ్నిఫికెంట్ పోస్టులో కూడా మేము చేయగలిగి చేసేవాడు. 2019 వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాజశేఖర రెడ్డి వేసిన విత్తనం ఎంత విషవృక్షమై కూర్చుంది. అది ఏమాత్రం గర్వం లేకుండా మంచి మర్యాదలకి, రాజకీయాల్లో గౌరవానికి, అడ్మినిస్ట్రేషన్ లో సంప్రదాయాలకి ఏమాత్రం విలువివ్వకుండా అమ్మవారిని ఓపెన్ గా టార్గెటెడ్ గా వాళ్ళని అణిచివేత ఒక యుద్ధ కార్యక్రమంలో యుద్ధం పడింది. అది వీడు వచ్చిన తర్వాత జరిగినటువంటి కొత్త మాట. ఆ పరిస్థితుల్లో 30వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశాడు. అదే రోజు రాత్రి వాడు ఇచ్చిన 2వ జీవో నా ట్రాన్స్ఫర్ చేశాడు. పోస్టింగ్ ఇవ్వడం. సో 8 నెలల పాటు పోస్టింగ్ లేదు, జీతం లేదు. బ్యాంకులో ఎంతో కొంత సేవింగ్స్ ఉంటాయి కాబట్టి నడిచిపోయింది. అప్పటికి కూడా నేనేం కొట్టాలి, నేనేమి ఎవరిని కొట్టాలి. అదే కళ్ళ దగ్గరికి 2-3 సార్లు పోయి ఎవరికి పోస్టింగ్ ఇవ్వకపోతే ఇవ్వకపోతే బాగానే ఉంది, ఇంకా జీతం కూడా ఇవ్వకపోతే ఎట్లా బతావా, నేనేమి ఆస్తులున్నాడు కాదు. అదిగాక రోజువారీ ఖర్చులు జీతాలు వస్తే కానీ నడవు అని చెప్పంటే ఆయన కూడా ఒక కాగితం పెట్టండి చూద్దాం. కాగితం పెట్టి గవర్నమెంట్ ఫైల్ అందుతుంది. ఏ కాగితం లేకపోతే ఎవరు చెప్పినా ఎవరు చెప్పారు, నోటి మాట ద్వారా చెప్తారు ఆయన చెప్పాడు కదా అని చెప్పి జనవరి 6వ తారీఖున 2020 సంవత్సరం జనవరి 6వ తారీఖున బాబు నాకు పోస్టింగ్ ఇవ్వండి, ఇవ్వకపోతే కనీసం జీతాన్ని ఇవ్వండి అని చెప్పి ఒక లెటర్ పెట్టాను. ఒక పారాగ్రాఫ్ 4 వాక్యాలు. ఏం స్పందన లేదు. సరే కొత్త సంవత్సరం పండుగలో ఉన్నారు, తర్వాత సంక్రాంతి గొడవలు ఉన్నారు. ఒక 20 రోజులు ఆగి మళ్ళా 28వ తారీఖున మళ్ళా ఒక రిమైండర్ పెట్టాను. అంతవరకు ఏం కొట్టాలి. వారం రోజులు తిరగకుండా సస్పెన్షన్ ఆర్డర్ చెప్పాడు. అంటే ఏంటన్నమాట వాళ్ళ ఉద్దేశం ఏంటంటే జీతం అడిగే సాహసం చేస్తావా, కాగితం ఇన్ రైటింగ్ మమ్మల్ని కాగితం పెట్టి జీతం ఇవ్వమని చెప్పి అడుగుతావా అనే అహంకార ధోరణిలో ఉన్న ప్రభుత్వం. దీనికి సందర్భం చెప్తున్నాను. ఎందుకంటే నాకు కూడా ఒక రకంగా కొన్నిసార్లు ఆలోచిస్తే చెడుతలని అనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం ప్రభుత్వం మీద ఇంతలా మాట్లాడటం పెట్టారు, ఆ అవసరం ఎందుకు కలిగిందా అని చెప్పి కొన్నిసార్లు బాధ కలిగింది. సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే దాంట్లో ఏం కాగితం ఉందో అది అధికారిక ప్రాసెస్. సస్పెండ్ చేస్తే బాబు నీ మీద అభ్యంగా ఉందని చెప్పాలి. ఏమీ చెప్పకుండా 2 ముక్కల్లో ప్లేస్ కంటే సస్పెండ్ చేయాలి. నన్ను ఎందుకు సస్పెండ్ చేశారో తెలుసుకోవడానికి నేను కోర్టుకు పోవచ్చు, కారణాలు చెప్పడం. ఇది ఒక పక్కన నలుగుతూ ఉంటుందిగా బయట రాజకీయ వాతావరణంలో చూశాను. ఒక తుచ్చుడు వాడు కుర్చీలో కూర్చునే కుర్చీ కాలి గోటికి కూడా సరిపోయిన తుచ్చుడు కరోనా వ్యాధి కమ్మరోనా అంటారు. ఇంకొకటి చీఫ్ మినిస్టర్ జైల్లో కూర్చున్నావు కదా, ఎలక్షన్ కమిషనర్ కులాన్ని ఆపాదించి ఆయన నిర్ణయాన్ని కులానికి అంటాడు. మళ్ళీ వాడే అదే నోటితో
వ్యాక్సిన్ ఏమిటి ఆ వ్యాక్సిన్ కూడా కులాన్ని అంటారు. ఒక క్రికెటర్ని తీసుకొచ్చి నాకు సెలక్షన్ రావడానికి కమ్మోడు కారణం వాడు సెలెక్టర్గా ఉండడం వల్ల నేను టెస్ట్ సిరీస్ ఆడలేకపోయానని చెప్పి వాడితో చేపిస్తాను. విచ్ ఇస్ కంప్లీట్లీ ఫాల్స్. నిజమైతే అనుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్లీ ఫాల్స్. ఆ వాతావరణంలో మనం ఆ రోజున బతికాం. ఆ వాతావరణంలో నా మీద ఒక లేనిపోయి నింద వేయడమే కాకుండా నేను ఏ విలువల కోసమైతే కట్టుబడి 30 సంవత్సరాలు ఉద్యోగం చేశానో ఆ విలువలనే టార్గెట్ చేశాను. కాబట్టి అవతల గవర్నమెంట్ అయినా భగవంతుడు అనే కానీ తిరగబడకుండా ఉన్నాను. ఆ పరిస్థితుల్లో తిరగబడాలి. నాకుంటే ఒకే ఒక మార్గం కోర్టు, న్యాయం కట్టుకుంటారు. కాబట్టి దాని ద్వారానే పోయాను. మా లాయర్లో మంచితనం, వాడి పడిన కష్టం వల్ల నా వాదన చెప్పుకోవడానికి వీలుపడింది. న్యాయస్థానాలు ఎంతమంది పనిచేస్తున్నాయి కాబట్టి నేను ఒక న్యాయస్థానం తర్వాత ఒక న్యాయస్థానంలో తెలుసుకుంటూ పోయాను. వాళ్ళు అప్పీల్ చేసుకుంటూ పోయారు. రోజుకి 50 లక్షలు ఇచ్చి లాయర్లు పెట్టి గవర్నమెంట్ తరఫున వాదన చేసే ఖర్చు పెట్టారు. సరే, అది సుదీర్ఘ పోరాటం. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నన్ను చూసి ప్రతివాడు గవర్నమెంట్ మీద కొట్లాడమని ఆ ఇన్స్పిరేషన్ తీసుకోలేదు. కానీ ఒక వాతావరణంలో ఒక పర్టికులర్ వాతావరణంలో మూలకి నెట్టబడిన నాడు తిరగబడటం తప్ప వేరే మార్గం ఉంటుంది. దానికి ఆసక్తిగా మనం అందరూ సిద్ధంగానే ఉండాలి. అమ్మవాళ్ళని పేరు పెట్టి, కులం పేరు పెట్టి టార్గెట్ చేసి యుద్ధం ప్రకటించి అన్ని రంగాల్లో, వ్యాపార రంగాల కాడి నుంచి ఉద్యోగ రంగాల దగ్గర నుంచి అన్ని రంగాల్లో అణగొట్టడానికి బహిరంగంగా నిస్సిగ్గుగా యుద్ధం చేసే పరిస్థితుల్లో అమ్మవారు కూడా వారికి తోచినంత స్థాయిలో వాళ్ళు ఎదుగుతున్నారు, నిలబడి నిల్చున్నారు. నేను ఒక్కడే కాదు, ఎంతో మంది ఆ సవాళ్ళు స్వీకరించి ముందుకు నడిచారు. వాళ్ళందరి ఆవేదనని మనం మర్చిపోకూడదు. బయటపడకుండా లోపల పడినటువంటి ఆవేదన కూడా మనం మర్చిపోకూడదు. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను 30 ఏళ్లలో ఎప్పుడు ఎంత అద్భుతం జరిగే కూడా అవకాశాలు లేవు. నన్ను ఎవరు పిలిచేవాళ్ళు కూడా కాదు. ఈ అమ్మవారి ఆత్మీయ సమావేశాలు వెళ్ళడం నాకు ఎప్పుడు అలవాటు, ఏనాడు వెళ్ళాలి. కానీ గత 5 సంవత్సరాల్లో వాళ్ళు సృష్టించినటువంటి వాతావరణంలో ప్రతి కమ్మవాడు భయపడి డిఫెన్స్ లో ఉండిపోయి ఆత్మరక్షణలో ఉండే పరిస్థితుల్ని కలిగి చేసినటువంటి ఆ వాతావరణంలో అమ్మవారికి ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరం నాకు కనపడింది. ఏం భయపడకండి, ఇది వచ్చిపోయే మేఘాలే తప్ప ఇది పర్మనెంట్ కాదు. నిలబడి ఉండండి, ఫైట్ చేయండి, చేతనైనంత వరకు. ఇది దీన్ని మనం కట్టుకోగలం, దీన్ని అధిగమించగలం అనే ధైర్యం చెప్పాల్సిన అవసరం నాకు ఒక సాటి కమ్మాడిగా, ఒక సాటి మనిషిగా నాకు అవసరం అనిపిస్తుంది. నేను కమ్మాడి కాకపోయినా కానీ కమ్మాడి మీటింగ్ వచ్చి ఆ మాట మాట్లాడేవాడిని అని నా మనసుకు అనిపిస్తుంది. ఏ రకంగా అయితే ఆ రోజుల్లో ప్రభుత్వం, పాలకులు నన్ను ఒక దిష్టిబొమ్మలాగా నిల్చోబెట్టి
చూసారా, మాతో పెట్టుకుంటే వీడిని ఏం చేశాము అది జరుగుతుంది మీ అందరికీ అని చెప్పి మొత్తం పాలనా వ్యవస్థనే బెదిరించడానికి నన్ను దృష్టిబొమ్మలాగా ఉపయోగించుకోవడానికి చూశారో అదే మీరు మరి కమ్మడితో పెట్టుకుంటే మీకు కూడా అంత ఈజీ ఏం కాదు చెప్పడం కోసం మీ అందరి దగ్గరికి వచ్చి ఇన్స్పైర్ చేయడానికి నేను నిర్ణయించుకున్నాను. అందులో ఇది మంచా చెడా, ఇది ఒక పబ్లిక్ సర్వెంట్ గా లేదా ఒక కుల సంఘం మీటింగ్ వెళ్ళడం మంచిదా కాదా అనే మీమాంసకి నేను ఏమనుకుంది కాదు. ఐ వాజ్ వెరీ క్లియర్ ఇన్ మై మైండ్. నువ్వు వీళ్ళని టార్గెట్ చేసావు, నేను వీళ్ళకి తోడుగా నిలబడతాను, వాళ్ళని నా చేతనైనంత వరకు నిలబడతాను, వాళ్ళని ఇన్స్పైర్ చేస్తాను. నువ్వు నన్ను చూపించి మిగిలిన బెదిరించినట్లుగా ఎట్లయితే బెదిరిస్తున్నావో నేను పక్కన నుంచి వీళ్ళకి ధైర్యం చెప్తాను. సో దాన్ని నువ్వు చేసేది నువ్వు చేసుకో, నేను చేసేది నేను చేసుకుంటానని చెప్పి మీ మీటింగ్లో రావడం జరిగింది. అంతకుముందు నేను ఎప్పుడు సర్వీస్లో మీ మీటింగ్లో రావాలి. సరే, ఆ తర్వాత ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో గట్టికి అమ్మవాడు కొంతమంది 10-20% పక్కన పెట్టేస్తే కిలో వంకాయలు పెట్టి ఒక 2 కుర్చీలు వస్తాయి. దాని గురించి వంకాయలు కొనడం మనం చేయడం మనం. అమ్మవారందరూ కదా కలిసికట్టుగా దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కదిలి ఈ దుర్మార్గపు ప్రభుత్వానికి, ఈ రాక్షస ప్రభుత్వానికి, ఈ నియంత్రణ ప్రభుత్వానికి ఎటువంటి సమాధానం చెప్పారో అన్నది మీ అందరికీ గుర్తుంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళా కార్తీక మాసం వచ్చింది, మళ్ళా సంక్రాంతి వచ్చింది. ఇలాంటి ఆత్మీయ సమావేశాలు, అమ్మవారి సమావేశాలు జరగడం, వాళ్ళు కూడా అంత ముందు పెంచిన చదువుతో పరిచయంతో నన్ను పెరగడం జరిగింది. ఈసారి కూడా ఒకరిద్దరు శ్రేయోభిలాషులు అన్నారు, ఏమంటే మీరు మీ స్టేచర్కి ఇలా కుల సంఘాల మీటింగ్ పెడితే బాగుండదేమో ఆలోచించండి. నాకు మళ్ళా పూర్తి క్లారిటీ ఉంది ఆ విషయం. నేను వాడి కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్ళి నిలబడటం నా బాధ్యతగా వెళ్ళి చేశాను. అలాగే నేను కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళందరూ పాపం సంఘీభావం ప్రకటించి నాకు ముక్కు మొహం తెలియని వాళ్ళు, పరిచయం లేని వాళ్ళు కూడా నా గురించి కన్నీళ్లు పెట్టుకుని బాధపడిన వాళ్ళు ఎంతో మంది చూశారు. అంటే మీకు వీళ్ళందరినీ ఒక దుర్మార్గ ప్రభుత్వాన్ని వదిలించుకోవడం కోసం, ఎన్నికల్లో వాళ్ళతో పని చేయించుకోవడం కోసం మీరు వాళ్ళ మీటింగ్లు పెడితే బాగానే ఉంటుందా? గెలిచిన తర్వాత ఎన్నికలు అయిపోయినాయి కదా, ఇంక మీటింగ్లకి వెళ్ళాల్సిన అవసరం లేదని అంటారా? ఇది పద్ధతేనా? ఇది నీతేనా అని చెప్పి ఆ రోజున ఏ రకంగా అయితే వెళ్ళానో నిష్కల్మష హృదయంతో చాలా క్లారిటీతో ఆ రోజున ఎలా అయితే వెళ్ళానో ఈ రోజు కూడా అలాగే వెళ్తాను. కాకపోతే ఆ రోజు చెప్పిన మాటలు కానీ, ఆ రోజు సందర్భం కానీ వేరు, ఈ రోజు సందర్భం వేరు కావచ్చు. కానీ ఈ ఆత్మీయత, ఈ సంఘీభావం ముందు అన్నిటికంటే ముఖ్యంగా మనుషులుగా ఒకే కష్టాల్లో ఉన్నటువంటి మనుషులు ఒకరినొకరు తోడుగా ఉండాల్సినటువంటి అవసరాన్ని మనం ఎప్పటికీ విస్మరించాలి. ఇప్పుడు కాదు, ఎన్ని సంవత్సరాలైనా ఈ ఆత్మీయ సమావేశాలు జరుగుతూనే ఉండాలి, మన అందరం కలుసుకుంటూనే ఉండాలి. ఎలక్షన్లకు ముందు ఒక రకంగా, ఎలక్షన్ల తర్వాత ఒక రకంగా బిహేవ్ చేయడం నా వల్ల కాదు. అలా ఎప్పటికీ చేయాలి. మిత్రులారా, నేను ఇప్పటివరకు మాట్లాడిన దాని నుంచి 2 విషయాలు
దాన్ని ముందుకు పొడిగిస్తాను. ఒకటి, ఇంత దుర్మార్గం, ఇంత రాక్షసత్వం, ఇంత కర్కసత్వం, ఇంత నియంతృత్వానికి మనం అందరం గురి కావడం అనేది చరిత్రలో మళ్ళీ ఇంకొకసారి జరగకూడదు అనే కఠినమైనటువంటి నిర్ణయాన్ని మీరందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. నెవర్ అగైన్ ఇటువంటి వాడిని మళ్ళా అటువంటి అధికారం పొందకుండా అహర్నిశలు కావాలంటే కష్టపడాల్సినటువంటి బాధ్యత మనం అందరూ తీసుకోవాలి. ప్రజలందరూ తీసుకునే మనం ప్రోత్సహించాలి. దీనికోసం మనం ఏం చేయాల్సి వచ్చినా కానీ ముందు జాగ్రత్త చర్యలు కానీ చేపట్టాలి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అది ఒక విషయం అయితే. రెండో విషయం గుర్తుపెట్టుకోండి, 2004 నుండి అమ్మవారిని వైఎస్ రాజశేఖర రెడ్డి టార్గెట్ చేసిన నాటి నుంచి నేను చూస్తున్నాను, ఏనాడు కూడా రాజకీయాలు అమ్మవారిని కాపాడడానికి ముందుకు రావు. ఈ విషయాన్ని, ఈ వాస్తవాన్ని వాస్తవంగా గ్రహించాలి. ఎందువల్లంటే రాజకీయాలు నడిపేవారు, రాజకీయ పార్టీలు అందరినీ కలుపుకుంటుపోతే తప్ప వాళ్ళు రాజకీయాలు నడపలేదు. కాబట్టి ముఖ్యంగా మన టార్గెట్ చేసినప్పుడు మనకి రక్షణగా వస్తే ఇంకా ఐడెంటిఫై అయిపోతాము అనేటువంటి బెరుకు, మీమాంస రాజకీయ పార్టీలో ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి మన పట్ల సానుభూతి ఉన్నప్పటికీ, మన పట్ల అభిమానం ఉన్నప్పటికీ మనని ప్రత్యక్షంగా కాపాడడానికి ఏ రాజకీయ పార్టీ ముందుకు రాదు. కులంగా మీరు టార్గెట్ అయినాడు, మీరు కులంగానే ఎదుర్కోవాలి, కులంగానే ఐక్యత చూపించాలి, కులంగానే ఎదుర్కోవాలి. అది ఒక్కటే మీకున్న మార్గం. విద్యార్థులుగానే కాకుండా మంచి ఆడపిల్లలుగా, మంచి మగపిల్లలుగా తీర్చిదిద్దే అవకాశం, సౌకర్యం ఆల్రెడీ ఉన్నాయి. దయచేసి మీరందరూ కేకేఆర్ గారు చెప్పినట్టుగా అటువంటి పిల్లల్ని, అటువంటి అవసరంలో ఉన్న పిల్లల్ని గుర్తించి ఈ సంస్థలకు అప్పచెప్పండి. వాళ్ళు టేక్ కేర్ చేస్తారు. కొసరాజు గారు కూడా ఎవరైనా దాతలుంటే ఇటువంటి స్కూళ్ళు, హాస్టల్స్ పెట్టిన ఇన్స్టిట్యూషన్స్ కి మీరు ఇవ్వదలుచుకున్నటువంటి డబ్బులు ఇచ్చి వాటిని ప్రోత్సహించవలసిందిగా కోరుతుంది. అది ఆల్రెడీ ఒక దారిలో పడిపోయింది, దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోతుంది. ఆ రకంగా ఒక రకంగా అమ్మవారిలో పేద పిల్లలు చదువుకోవాలన్న ఆసక్తి ఉంది. ఆసక్తి లేకుండా ఉంటుంది, కానీ ఆసక్తి ఉంది. చదువుకునే అవకాశాలు లేకపోతే వాళ్ళు సంపాదించే సొమ్ములో సగం డబ్బు పిల్లల ఫీజులు కట్టడానికి కట్టి ఇబ్బంది పడుతున్నటువంటి తల్లిదండ్రులకి వాళ్ళ భారం తగ్గించడానికి, అలాగే వాళ్ళ పిల్లలకు పైకి తీసుకురావడానికి మిగిలిన అమ్మవారందరూ ఆల్రెడీ చేస్తున్నటువంటి పనుల్ని ముందుకు తీసుకుపోతాం. దానికి మీరు కూడా చేతనైనంత సహాయం చేయండి. రెండవది, ఒక కొత్త విషయం మీకు ఈ రోజున చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆరోగ్యం అనేది ఇంకొక ముఖ్యమైనటువంటి సమస్య. అమ్మవారిలో ఆరోగ్య సమస్యలు కార్పొరేట్ హాస్పిటల్ పోయినా, ఎక్కడ పోయినా కానీ వేలంలో ఈ డయాగ్నోస్టిక్ ఫీజు, లక్షల్లో వైద్యాలు, రూమ్ రెంట్లు ఇవన్నీ భరించలేక దాదాపుగా కొన్ని కుటుంబాలు అయితే వాళ్ళ సర్వస్వం హాస్పిటల్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఇందులో మనం పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ తప్పు బట్టి మనం సాధించేది. కాబట్టి మనం ఒక కమ్యూనిటీగా దీనికి ఒక సొల్యూషన్ కావాలి అనుకున్నప్పుడు ఆల్రెడీ కొంతమంది సుఖరాలు లాంటి వాళ్ళు దీని గురించి మనకు ఆలోచించినట్టుగా కనిపిస్తుంది. దాన్ని ముందుకు తీసుకోవాలంటే అమ్మవారి అందరినీ ఒక ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక యాప్లో తీసుకొచ్చి వాళ్ళ బేస్ డీటెయిల్స్, వాళ్ళు ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితుల్ని అందులో నమోదు చేసి, అలాగే ప్రతి రంగంలోనూ లక్షల డబ్బులు వసూలు చేయకుండా
నిజాయితీగా పనిచేసేటటువంటి డాక్టర్లని వీళ్ళకి ఇంట్రడ్యూస్ చేసే విధానం కూడా అందులోనే పొందుపరిచి ఈ వైద్య అవసరాలు ఉన్నటువంటి అమ్మవారిని ఆ అవసరాలు తీర్చే డాక్టర్లకు అమ్మవారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎవరైనా సరే గుడ్ డాక్టర్ ఇస్ గుడ్ డాక్టర్ పండితులు. ఆ డాక్టర్లని అనుసంధానించగలిగేటటువంటి ప్రక్రియ యాజ్ ఎ కమ్యూనిటీ మీలాంటి వాళ్ళు కమ్యూనిటీ లీడర్స్ కనుక టేకప్ చేస్తే అమ్మవారిని అందరినీ ఆరోగ్యపరమైన విషయాల్లో వాళ్ళకి చాలా వరకు సహాయం చేసిన వాళ్ళు అవుతారని నా ఉద్దేశం. ఈ మధ్య ఇద్దరు పెద్దలతో మాట్లాడుతుంటే దీన్ని ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా తీసుకుని చేస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది. ఎందువల్లంటే చాలా మంది ఈ రోజున మిస్ డయాగ్నోసిస్ వల్ల అంటే ఓవర్ డయాగ్నోసిస్ వల్ల ఈ కార్పొరేట్ కల్చర్లో ఒక అలవాటుగా మారిపోయినటువంటి ఆ టెస్టింగ్లు, ఆ ఫీజులు, ఆ స్ట్రక్చర్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని నుంచి బయటకు వచ్చి ఒక ఇన్ఫార్మల్ గ్రూప్గా మనం దీనికి సొల్యూషన్ కనుక్కోగలమనే నమ్మకం నాకైతే ఉంది 100%. దీనికి పూనుకోవాల్సిందిగా ప్రసరాజు వారు వాళ్ళ చేతనైనందులో అందులో డాక్టర్లు ఉంటారు, చాలా మంది పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నారు, వాళ్ళందరినీ పూనుకోవాల్సిందిగా. నేను ఎంత ఎందుకు చెప్తున్నాను అంటే రాజ్కుమార్ గారు చెప్పారు, ఆరోగ్యశ్రీ ఉంది, డబ్బులు వచ్చినప్పుడు వస్తాయి, సీఎంఆర్ఎఫ్ ఉంది, డబ్బులు వచ్చినప్పుడు వస్తాయి. అమ్మవారుగా గవర్నమెంట్ మీద ఎంత తక్కువ ఆధారపడితే అంత నాకు ఏ విషయంలో ఎంత తక్కువ ఆధారపడితే అంత మంచిది. ఎందుకంటే ఆ సిస్టమ్కి అలవాటు పడితే రేపు పొద్దున వీటి చేస్తాడో చేయడం, వాళ్ళ డబ్బులు లేవు అన్న అనుమానాల కంటే కూడా మనలో మనం సహాయం చేసుకోలేనటువంటి పరిస్థితి అమ్మవారికి ఉంది. కాబట్టి గవర్నమెంట్ వైపు చూడటం మానేసి మనలో మనం సహాయం చేసుకుంటే చేయగలిగినటువంటి దాతలు ఎంతో ఉంది. ఉదాహరణకి నాకు ఇది చాలా ఆశ్చర్యం. అమ్మవారి విషయం విజయవాడలో ఫ్లడ్స్ వస్తే 400 కోట్లు విరాళాలు వస్తాయి, అందులో 200 కోట్లు అమ్మవారి. అవునా కదా? లైన్లో వచ్చి మరీ విరాళాలు ఇచ్చారు. కరోనా వస్తే 200 కోట్లు ఆ రోజు గవర్నమెంట్ విరాళాలను సేకరిస్తే అందులో 100-150 కోట్లు అమ్మవారి ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఎవరో కమ్మ కార్పొరేషన్ అని పెట్టి దానికి ఒక 150 కోట్లు బడ్జెట్ కోసం మనం ఎన్ని లైన్లు ఉంచాలి. దీనికి ఏమైనా అర్థం ఉందా? ఒక పక్క నుంచి కోట్లు ఇవ్వడం లేదు, మళ్ళీ ఇంకో పక్కన చేయాలి అనుకోవడం. కాబట్టి వీలున్నంత వరకు అమ్మవారి అవసరాలకు అమ్మవారు తీర్చుకోగలిగే పరిస్థితులు ఇక్కడ ఉన్నారు. కాబట్టి దానికల్లా చేయాల్సింది ఒక ఆర్గనైజేషన్, ఒక స్ట్రక్చర్, దానికి ఒక పద్ధతి, వాడు నిజాయితీగా పనిచేస్తారో అన్న నమ్మకం వాళ్ళని ముందు పెట్టి ట్రస్ట్ సొసైటీలో ఇంకొక పెడితే ఇవ్వడానికి అమ్మవారి డబ్బులు ఉన్నాయి. అవసరం లేకుండా చేయడానికి అడిగే అమ్మవారు చాలా తక్కువ ఉంటారు. ఈ డబ్బులు సద్వినియోగం అవుతాయి కాబట్టి ఆ రకంగా